షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనకిస్తున్న శ్రేష్టమైన ఈ యొక్క ధన్యత, అనుదినం కూడా ఆయన సన్నిధిలో ఆయన శ్రేష్టమైన వాక్యాన్ని వింటూ ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా అనుదినం వస్తున్న కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే, ప్రసంగి 6వ అధ్యాయము 11వ వచనంలో పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. అవును, చాలామంది చాలా విస్తారంగా మాట్లాడుతుంటారు. విస్తారముగా చాలా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు జ్ఞానవంతులు అనుకుంటుంటారు. కానీ పరమతన లేఖనం ఏం చెప్తుందంటే, నువ్వు విస్తారంగా మాట్లాడిన మాటలలో దోషముండక మానదు. కాబట్టి పలకబడిన మాటలలో నిరర్ధకమైన అంటే వ్యర్థమైన మాటలు అనేకముంటాయి. కాబట్టి అనేకమైన వ్యర్థమైన మాటలు పలుకుట కంటే ఉపయోగకరమైనది, శ్రేష్టమైనది 2 మాటలు మాట్లాడినా చాలు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి పరమతండ్రి ఏమంటున్నాడంటే, మాట్లాడడం కంటే వినుట శ్రేష్టము. కాబట్టి చాలామంది మాట్లాడడానికి ఇష్టపడతారు, వినడానికి ఇష్టపడరు. కాబట్టి పరమతండ్రి ఏమో మీరు మాట వినండి వినండి వినండి, వినుట శ్రేష్టం అంటాడు. కాబట్టి అందుకే ప్రసంగికారుడు కూడా ఏమంటున్నాడంటే, పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు ఉంటాయి. ఆ నిరర్ధకమైన మాటల వల్ల మనకి ఏమి లాభము? నష్టమే మన జీవితంలో. ఎందుకంటే ఒకరి యొక్క నోటి మాట వలన వాని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఒక్క నోటి మాట వలనే ఇతను మంచివాడా చెడ్డవాడా అని ఈజీగా గుర్తించవచ్చు సుమా. కాబట్టి అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కాబట్టి పలకబడుతున్న ప్రతి మాట కూడా లెక్క అప్పగిపోవాల్సిందని మనం గుర్తెరుగుతూ, ప్రతి మాట కూడా పరమతన దృష్టికి చేర్చబడుతుంది, పరమతన సన్నిధిలో లెక్కించబడుతుందని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఏం చేయాలంటే చాలా తక్కువ మాట్లాడాలి. ఉపయోగకరమైన, రుచికరమైన, మేలుకరమైన మాటలు మనం మాట్లాడాలి. కాబట్టి మాట్లాడుతున్నాం కదని విస్తరించి నిరర్ధకమైన మాటలతో మనం కాలం గడుపుతూ మనల్ని నష్టం కొని తెచ్చుకోకూడదని పరమతను ప్రసంగికారుడు ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. ప్రసంగికారుడు అంత శ్రేష్టంగా తెలియపరుస్తున్నాడు అనేకమైన విషయాలు. కాబట్టి ఈ దినం సమయంలో కూడా మనం ఏం చేద్దామంటే, తక్కువగా మాట్లాడడానికి, ఎక్కువగా వినడానికి మనము ఈ భూమి మీద మనము ఆ విధంగా సాధకం చేద్దాం. కాబట్టి పరమతన్ని అంటూ వస్తున్నాడు, విస్తరించి మాట్లాడడం వలన దోషాలు మనలో దొరుకుతాయి. దోషపూరితమైన మాటలు మాట్లాడతాం. ఎవరినో ఏదో విధంగా మనం చులకనగా చేసి మాట్లాడుతుంటాం. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. పలుకుబడుతున్న ప్రతి మాట మీ మాట ఉప్పు వేసినట్టు రుచికరంగా, అవును మేలుకరంగా ఉండాలని నేను కోరుతూ వస్తున్నాడు. అట్టి విధంగా మనం తక్కువగా మాట్లాడదాం, ఎక్కువగా విందాం. మాట్లాడిన ప్రతి మాట ఉపయోగకరంగా ఉండేటట్టు చూసుకుందాం. అది ఎంతో క్షేమకరంగా ఉండేటట్టు చూసుకుందాం. అది అనేకులకు మేలుకరంగా ఉండేటట్టు చూసుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు ఉంటాయని, తద్వారా ఆ నిరర్ధకమైన మాటల ద్వారా మాకు నష్టం వస్తుందని, అయ్యా మాకు లాభం కలగదని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి నిరర్ధకమైన మాటలను పలకకుండా, విస్తరించి మేము మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా కొద్ది మాటలైనా మేలుకరమైనది, రుచికరమైనది, అయ్యా ఇతరులకు క్షేమకరమైనది మేము మాటలు పలుకులకు సాయం చేయమని ప్రార్థిస్తూ, తద్వారా మాకు లాభకరంగా సాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.